మధ్యతరగతి మదర్. కొడుకు బాగానే సంపాదిస్తున్నా ఆమె మాత్రం ఇంకా పనికి వెళ్ళడం ఆపదు. ఎందుకంటే అమ్మకు హోదా కంటే కష్టపడి బ్రతకడమే ఇష్టం. చేతులు నొప్పించిన, ఒంట్లో నలతగా ఉన్న పిల్లలకి భారం కాకూడదని, భారంగా ఉండకూడదని భావించే మనసు అక్షరాల అమ్మదే. తల్లి హృదయం చాలా విచిత్రం. బలంగా ఉన్న పిల్లాడిని ప్రపంచానికే వదిలేస్తుంది. బలహీనంగా ఉన్న పిల్లాడిని మాత్రం గుండెల్లో దాచుకుంటుంది. తల్లి ప్రేమకి లెక్కలో ఉండవు అంటారు కానీ ఆమె మనసు మాత్రం ఎక్కువగా కష్టాల్లో ఉన్న బిడ్డ దగ్గరకే పరిగెత్తుతుంది. అందరూ వదిలేసిన నా బిడ్డ అని చివరి వరకు నిలబడేది అమ్మ. ఇప్పటి వరకు నా ఒడిలో పెరిగిన బిడ్డ ఇంకొకరి చేతిని పట్టుకొని కొత్త జీవితంలోకి వెళుతున్నప్పుడు అమ్మ మనసులో ఒక చిన్న వెలితి ఉంటుంది. ఎందుకంటే ప్రేమకు అలవాటు పడిన హృదయం కదా. అందుకే కొడుకు తన తల్లికి భరోసా కలిగించే జీవిత భాగస్వామిని తీసుకువస్తే ఎంతో మురుస్తుంది. మనం బయట ఎంత పెద్దవాళ్ళమైనా, ఎన్నో దేశాలు తిరిగినా, మెట్టింటికి వెళ్ళినా ఊరికి ఎందుకు వెళతామంటే అమ్మ తప్పిస్తుంది కాబట్టి. ఎందుకో గాని ఇంట్లో అమ్మ ఉన్నంత వరకే ఆ ఊరు మన ఇల్లులా అనిపిస్తుంది. అమ్మ చేసిన త్యాగాలకు ఏ జన్మలోనూ ఆమె రుణం తీర్చుకోలేము. కాబట్టి ఈ జన్మలోనే అమ్మతో ఎప్పుడు ప్రేమగానే ఉందాం. చివరగా అమ్మ మీద ఏ సందర్భంలో కోపం వచ్చినా నీ బాల్యం గుర్తు తెచ్చుకో. గుర్తు రాకపోతే నీ బిడ్డల్లో నిన్ను చూసుకో. హ్యాపీ మదర్స్ డే.